వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ద క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా వైజాగ్ వెళ్ళామని, అందులో వాటర్ వరల్డ్ వీడియో పోస్ట్ చేశాను. అదైతే పార్ట్ 1. ఫస్ట్ వచ్చేసి వాటర్ వరల్డ్కి వెళ్ళాము అండ్ నెక్స్ట్ వచ్చేసి కైలాష్గిరికి వెళ్ళాము. సో అదే అనమాట ఈ వీడియో అయితే. యాక్చువల్లీ నేను కైలాష్గిరికి రావడం ఇది ఐ థింక్ 3rd టైం అనుకుంటా. ఇప్పుడైతే మేము గ్లాస్ బ్రిడ్జ్ కోసం వచ్చాం, కానీ అక్కడ క్రౌడ్ చూసి ఆ లైన్ చూసి వామ్మో ఇది మన వల్ల కాదు అని మేము ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ దగ్గరికి వెళ్ళాం, టాయ్ ట్రైన్. కానీ అదేమో వర్క్ అవ్వట్లేదు, అలాగే ఉండిపోయినట్టుంది చాలా డేస్ నుంచి, అలాగే ఉంది, కదలట్లేదు. సో నెక్స్ట్ కైలాష్గిరి మొత్తం తిరిగి కైలాష్గిరి మొత్తం తిరిగి నడిచి చూడాలంటే చాలా టైం పట్టేస్తుంది. ప్లస్ మాకు అంత టైం లేదు, ప్లస్ నడిచే ఓపిక కూడా లేదు. సో అందుకే ఇలా వ్యాన్ మాట్లాడుకున్నాం. ఈ వ్యాన్ వచ్చేసి 350 సంథింగ్ ఛార్జ్ చేశారు. ఐ థింక్ 350 ఛార్జ్ చేశారు. మొత్తం తిప్పి చూపించారు. మనం నడిచి తిరిగినా ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు. ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చానని చెప్పాను కదా, ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు. ఇక్కడ లోపల అక్కడ వ్యాన్ ఆయన అన్ని చెప్తున్నారు అనమాట. మాకు ఇటు సైడ్ పార్క్ ఉంటుంది, ఇటు సైడ్ ఇవి ఉంటాయి, ఇటు టెంపుల్ ఉంటుంది, అటు అవి ఉంటాయి అన్ని చెప్తున్నారు. ఇక్కడ చూసారా శివాలయం ఉంది. ఇది మేము లాస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు. అండ్ ఇవన్నీ వచ్చేసి చేత్తో చెక్కిన శిల్పాలంట. ఆయన చెప్తున్నారు, వ్యాన్ ఆయన మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తున్నారు, అన్నీ చూపిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి ఒక మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం కూడా మేము అంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాము.
అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్లో వ్యాన్ అయితే స్టాప్ చేశారనమాట. ఎందుకంటే ఇది ఒక వ్యూ పాయింట్ అంట. ఎంత బాగుందో నిజంగా. మేము కిందకి వెళ్ళాము, చాలా బాగుంది. వైజాగ్ అంతా క్లియర్గా కనబడుతుంది. అండ్ ప్లస్ సూర్యుని చూడడం, కొండల మధ్యలోంచి అలా సూర్యుని చూడడం చాలా బాగుంది. ఇక్కడ నా క్రియేటివిటీ యూస్ చేసి మా వాళ్ళని ఫొటోస్ కూడా తీసాను. మిల్కీ ప్లీజ్ మిల్కీ ఒక్కసారి ఉండరా, మా ధోనిషా ఫోటో చూసారా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షిని అండ్ హారికని కూడా తీసాను. మ్యాగ్నాని కూడా తీద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు. వ్యాన్ ఆయన వచ్చేయమని చెప్పారంట. సో అందుకే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ లోపల పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. ఇది కూడా నేను అంతకు ముందు వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. ఉరి ఉండరా నువ్వు ఇప్పుడు వెళ్ళా. సరే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడుకుని వద్దామా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆడుకుని వద్దామా చెప్పు. ఇప్పుడు పార్క్ కోసం మనం వైజాగ్ వెళ్దామా? ఏంట్రా పొట్టి ఫెలో, పది వెళ్ళిపోతామా? ఇప్పుడు అనుకుంటే అయిపోతాయి అన్ని. అంటే చూడు మిల్కీ, అక్కడ చూడు లవ్ సింబల్ భలే ఉంది. లవ్ అని రాసారే, బాగుంది కదా మిల్కీ. అండ్ కైలాష్గిరి మెయిన్గా వెళ్ళేది శివుడు పార్వతీలు చూడడానికే కదా. సో శివుడి పార్వతీలను కూడా ఇలా వీడియో తీసాను అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. అంతకు ముందు వెళ్ళినప్పుడు పెయింట్ సరిగ్గా లేదు, సో ఇప్పుడు పెయింట్ కూడా బాగా చేశారు, చాలా బాగుంది. సో ఇంకా మేము ఎక్కడెక్కామో వ్యాన్ అక్కడికైతే తీసుకొచ్చేసి ఆపేశారనమాట. ఇక్కడ గుర్రాలు కూడా ఉంటాయి. అమ్మో బ్లాక్ గుర్రం ఉంది, మనుషులు సౌండ్ ఏం పడితేనే అంటుంది. అదిగో చూసారా అక్కడ ఉంది కదా బ్లాక్ గుర్రం, అదే చాలా భయం వేస్తుంది దాన్ని చూస్తే. యాక్చువల్లీ వ్యాన్కి 8 మెంబర్సే పడతారన్నారు, అందుకే నాగన్య అని చిన్న ఆగిపోయారు. మిగతా వాళ్ళందరం పిల్లల్ని కౌంట్ లేదు, సో పిల్లలు అందరూ వెళ్ళిపోయాము. శ్రీ చిన్న నాగన్య మేము ఆల్రెడీ చూసాం కదా, ఉంటాము పర్లేదు మీరు వెళ్ళొచ్చేయండి అన్నారు. సో అందుకే మేము అందరూ వెళ్ళొచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా ధోనిషాకి వాళ్ళ మావయ్య కొన్నాడంట ఏదో సంథింగ్ ఏంటది లాలీపాప్ లాంటిది, అది చెల్లికి అనిపించకుండా వీడియో తీయంటే నేను చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి రోప్ వే కూడా ఎక్కలేదు, ఎందుకంటే చాలా జనం ఉన్నారు అక్కడ. ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రోప్ వే కూడా ఎక్కాము, సో అందుకే ఇప్పుడైతే స్కిప్ చేసేసాము.
అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము, అది వచ్చేసి పార్ట్ 3గా పెడతాను. ఇది పార్ట్ 2 కదా, పార్ట్ 3లో అది పెడతాను. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే చూసేయండి, అండ్ పార్ట్ 3 కూడా వస్తుంది, చూసేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.